రవిచంద్ర, వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. గత రాత్రి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థుల హాస్టల్ వసతి గృహంలో వాళ్ళు తినే ఆహారంలో కప్పు వచ్చింది. ఇది ప్రచార ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ ఘటనపైన పూర్తి స్థాయి విచారణ చేసి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె గంగాధరరావు గారిని కలిసి వినతిపత్రం అందజేశాం. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ గారు ఒక మాట చెప్పారు. అసలు కప్పు వచ్చిందని మీకు ఎవరు చెప్పారు? కప్ప రాలేదు, ఈ ఘటన కలుషితం కాదు, ఫుడ్ పాయిజన్ కాదు, కప్పలేవు, జర్రులు రాలేదు, ఏమీ లేవు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒకవేళ కప్ప రాకపోతే, జర్రులు లేకపోతే, ఫుడ్ పాయిజన్ కాకపోతే విద్యార్థులు ఎందుకు వేలాది మంది విద్యార్థినులు నిరసన తెలియజేస్తారు? వీసీ ఛాంబర్ ఎందుకు ముట్టడిస్తారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈరోజు యూనివర్సిటీ అధికారులపైన ఉంది, ముఖ్యంగా వీసీ పైన ఉంది. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. విశ్వవిద్యాలయంలో పదే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మీకు కోరుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం 6 నెలల పరిపాలన కాలంలో పాములు, కప్పలు, జర్రులు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో పదే జరుగుతూ ఉన్నాయి, పునరావృతం అవుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తక్షణమే స్పందించాలి. నాణ్యమైన భోజనం విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకి అందించాలని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది.